వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో సంప్రదాయంగా కొనసాగుతున్న రాపతు ఉత్సవాలు. సపరివార సమేతంగా మలయప్ప స్వామికి జియంగార్ల ప్రబంధ పారాయణం. దేశవ్యాప్తంగా ప్రారంభమైన త్యాగరాజస్వామి 171వ ఆరాధనోత్సవాలు. తిరువాయూరులో వీణుల విందుగా పంచరత్న కృతుల ఆలాపన. శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తిరుచి ఉత్సవం. తిరుపతిలో తిరుచిపై శ్రీ కోదండరామస్వామి వారి దివ్య దర్శనం. ర్యాలీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వేడుకగా లక్ష తులసి దళార్చన. ఒంగోలు కేశవ స్వామిపేటలో ఆండాళమ్మవారికి పంచామృతాభిషేకం. అభీష్ట ప్రదాయకుడిగా అనుగ్రహిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భాగ్యనగర వాసుల ఆరాధ్యధామంగా వెలుగొందుతున్న చీర్యాల క్షేత్రం. ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రం అధ్యయనోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో రాపతు ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై భగవద్ రామానుజాచార్యుల వారిను విశ్వక్సేనులను పల్లకి అనంతరం టీటీడీ జియంగార్లు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. తిరుమల శ్రీవారిని శనివారం సాయంత్రం కేంద్ర పౌరయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవలో గజపతిరాజు దంపతులు పాల్గొన్నారు. అనంతరం తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తూ శ్రీ భూవరాహ స్వామి వారిని దర్శించుకున్న పిదప నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం చేస్తాం. అయితే రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఇండియా ఎయిర్లైన్ రేపు వస్తుంది. సో తిరుపతి కనెక్టివిటీ పెరుగుతూ ఉంది. అది మా ఉద్యోగ ధర్మాలు అనుకో, అది వేరే. దాని గురించి వచ్చేటప్పుడు తిరుపతి వచ్చే తిరుమల రావడం తప్పదు. ఆ దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తారు. పుష్య బహుళ పంచమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సద్గురు త్యాగరాజ స్వామి వారి 171వ ఆరాధనోత్సవాలు అంగరంగ వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం తిరువాయూరులోని త్యాగరాజస్వామి సమాధి వద్ద ఘనరాగ పంచరత్న గోష్ఠిగానం వీణుల విందుగా సాగింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన లబ్ధ ప్రతిష్ఠులైన సంగీత విద్వాంసులు జగదానందకారక, దుడుకుగలనాన్నే, సాధించనే ఓ మనస, కనకన రుచిర, ఎందరో మహానుభావులు లాంటి కీర్తనలను ఆలపించి స్వర నీరాజన సమర్పణ చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం ఆలయంలో స్వామివారికి తిరుచి సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీ సీతారామ లక్ష్మణులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో జానకిరాముల తిరుచి ఉత్సవం కనుల పండుగగా సాగింది. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాళ్లను తిరుచిపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రాణమిల్లారు. తిరుపతిలోని శ్వేత భవనంలో టీటీడీలోని ఐటీ మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులతో తిరుపతి జేఈఓ పోల భాస్కర్ సమావేశాన్ని నిర్వహించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాలకు సంబంధించి నూతన యాప్ ను విడుదల చేయుటకు సమీక్షించారు. ఈ యాప్ ద్వారా మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే కాకుండా
భావితరాల వారికి ఈ యాప్ ఎంతగానో అవగాహన కల్పించడానికి దోహదపడుతుందన్నారు. టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు ఈ కొత్త యాప్ ను ఏర్పాటు చేయడానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. భారతీయ సంస్కృతికి భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన అందరిలోనూ పెంపొందించే దిశగా ఈ యాప్ ను తయారు చేయాలన్నారు. ఇందుకోసమై సమావేశంలో పాల్గొన్న అధికారుల నుంచి సూచనలు, సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓ ఏవి నరసింహారావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. హిందూ ధర్మ ప్రచార పరిషత్తు తరఫున టెక్నాలజీని ఉపయోగించి ధార్మిక విషయాన్ని ప్రజలకు చేరువ చేసే దిశగా ఈరోజు సింహాల్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు. ఆ క్రమంలో ఈరోజు హెచ్డిబిపి సెక్రటరీ కార్యాలయంలో అన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్తో సహా అట్లాగే ఐటీ శేషారెడ్డి ప్లస్ మాకు ఐటీ సపోర్ట్ చేసినటువంటి టీసీఎస్ వారితో సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో వాలంటీర్గా అంటే స్వచ్ఛందంగా సభ్యులందరినీ కూడా చేర్చుకొని అన్ని వర్గాల వారిని అంటే 10 సంవత్సరాలు పైబడినటువంటి చిన్నపిల్లలు మొదలుకొని వీటిల వరకు మెంబర్షిప్ గా చేరొచ్చు. వీళ్ళందరికీ ధార్మిక విషయాల్ని చేరవేసే విషయంలో ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము. దీని ద్వారా టెక్నాలజీని ఉపయోగించి మనం ఈ విషయవర్గాలంతా కూడా డిసమినేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ అప్లికేషన్ లో మెంబర్షిప్ అయ్యేటప్పుడు కొన్ని బేసిక్ డీటెయిల్స్, ఫీల్డ్స్ వాళ్ళంతా వాళ్ళే ఎంటర్ చేసుకుంటే ఆటోమేటిక్ సభ్యులు అవుతారు. ఇక తూర్పుగోదావరి జిల్లా ర్యాలీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష తులసి దళార్చన వేదోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని కొలువు తీర్చి ఆగమోక్తంగా తులసి దళాలతో అర్చనలు నిర్వహించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవ స్వామిపేటలో శ్రీ గోదాదేవికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి తిరుపావై పాసుర గానంతో అభిషేకం పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థ మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజ స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుపావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం 4 రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాళ్ తిరుపావై పాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుపావై ప్రవచన కార్యక్రమం వీలుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుపావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుపావై పాసుర ప్రాశస్త్యం తిరునగరవాసులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుపావై పాసురాలే మేల్కొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుపావై పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకున్నాం. ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు 12 ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. చల్లని తేజస్సును ప్రసాదిస్తున్న సుందర వికసిత నేత్రద్వయంతో మమ్మల్ని కటాక్షిస్తే మా ప్రారబ్ధ కర్మంతా నశించి నిన్నే చేరుతాము అంటూ సంపూర్ణ శరణాగతిని ఈ పాసురంలో ఆండాళమ్మవారు అనుసంధిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.
చిత్తూరు శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గోదాదేవికి సామూహిక కుంకుమార్చనలు భక్తిరసభరితంగా జరిగాయి. ధనుర్మాసం సందర్భంగా మహిళలు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆండాళ్ల అమ్మవారిని కుంకుమ పూజలతో సేవించి తరించారు. అలాగే గంగనపల్లె శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి అభిషేక సేవ జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో గణనాథుడి అభిషేకంలో పాల్గొని పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని సూరవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆండాళ్ల అమ్మవారి పల్లకీ ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కాషాయ జెండాలు చేతబూని గోదాదేవి పల్లకీ సేవలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక ఇటు విశాఖపట్నం శ్రీ కోదండరామాలయంలో ఉపాలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వరుడికి ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి జరిగిన విశేష పూజాధికాల్లో భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతిరూపమైన శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని విశేష అవతారం లక్ష్మీ నృసింహస్వామివారి అవతారం. ఆ స్వామివారి నెలవైన పుణ్యక్షేత్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేకం పూజనీయంగా భాసిల్లుతున్నాయి. అటువంటి వాటిలోని ఒకటిగా విరాజిల్లుతోంది భాగ్యనగరం శివారు ప్రాంతమైన కీసరలోని చీర్యాల శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయం. ఆ క్షేత్ర విశేషాలపై ఎస్యూబీసీ ప్రత్యేక కథనం మీకోసం. భాగ్యనగరానికి సమీపంలోని కీసరకు చేరువలో ఉన్న చీర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం కొలువై ఉంది. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి సోయడంతో ఈ ప్రాంతం అలరారుతోంది. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా 5 అంతస్తుల రాజగోపురం దర్శనమిస్తుంది. ఆలయ ప్రాకారంపై వివిధ దేవీ దేవతల విగ్రహాలు అందంగా మలచబడి ఉన్నాయి. విశాల ప్రాంగణంలో ధ్వజస్తంభం స్వాగతమిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆదిశేషుడిపై లక్ష్మీ సమేతంగా ఆసీనులై అభయహస్తంతో స్వామి దర్శనమిస్తారు. దివ్యాభరణాలు, పూలు, తులసి మాలలతో అలంకరింపబడి దర్శనమిస్తారు. స్థానిక భక్తులే కాక సుదూర ప్రాంతం నుండి కూడా ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. మంగళవారాలు, వైష్ణవ పర్వదినాలలో నృసింహ జయంతి రోజున ఆలయంలో విశేష అర్చనలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. సన్నిధిలో ఉత్సవమూర్తులు ఆళ్వార్లు కొలువై ఉన్నారు. ఇక ఉపాలయాలలో ఆదిశక్తి అంశ సంభూతులైన నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ అమ్మవార్లు కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. పచ్చని పంట పొలాల నడుమ యాంత్రిక నగర జీవనానికి సుదూరంగా అత్యద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా విరాజిల్లుతున్న శ్రీ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి సందర్శనం భక్త కోటికి ఆనందదాయకం. ఈ స్వామిని దర్శించినంతనే సమస్త గ్రహ పీడలు తొలగిపోతాయి. అపమృత్యు దోషం నివారింపబడుతుంది. దైనందిన జీవితంలో ఒత్తిడిని మటుమాయం చేస్తూ ఆధ్యాత్మిక పరమార్థిక ఫలాలను ప్రసాదింపచేసే మహిమాన్వితమైన ఈ ఆలయంలో అడుగు పెడుతూనే అనిర్వచనీయమైన గొప్ప ఆనందం లభిస్తుంది. అదే శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కటాక్ష విశేషం. ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు దైవానుగ్రహాన్ని అందించే ఈ ఆలయాన్ని మనమే దర్శిద్దాం. ఇప్పుడొక చిన్న గ్రామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి. వేదాలు మన జీవన నాదాలు.
హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777, 0877 3333 లేదా టీటీడీ వెబ్సైట్ ని చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహబూబ్ నగర్ న్యూగంజ్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గోదాదేవికి పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు దీపహారతులను పట్టుకుని అమ్మవారి పల్లకి ముందు పాసురుగానం చేశారు. అదేవిధంగా వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా ధనుర్మాస పూజల్లో భాగంగా ఆండాళ్ళమ్మవారి పల్లకి ఉత్సవం కమనీయంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పల్లకి ఉత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్ నగరం శృంగేరి శంకర మఠంలో గణనాథుడికి సంకటహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా శ్రీ శారదాంబకు విశేష పూజాధికాలతో నీరాజనాలు సమర్పించారు. ఆపై మహాగణపతి మూలవర్లను పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర అర్చనలతో నివేదనలు సమర్పించారు. ఇక శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. పవనసుతుడికి నాగవల్లి దళాల మాలను అలంకరించి మంగళహారతులు సమర్పించారు. నిజామాబాద్ లోని శ్రీ గోల్ హనుమాన్ దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. శనివారం కావడంతో ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు అనంతరం అంజనీ సుతుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇటు నగరంలోని శ్రీ జెండా బాలాజీ దేవస్థానంలో ధనుర్మాసం శనివారం సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక అర్చనలు జరిపారు. సామూహికంగా గోవింద నామస్మరణలు చేస్తూ దేవదేవుడిని భక్తిగా సేవించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా సార్వజనిక్ గణేష్ మందిరంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా పార్వతీ నందనుడి సన్నిధిలో సంకటహర వ్రత పూజలను విశేషంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో విజ్ఞాధిపతిని ఆరాధించి పునీతులయ్యారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సద్గురు త్యాగరాజ స్వామివారి 171వ ఆరాధన మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో త్యాగరాయ స్వర నీరాజన సమర్పణ కార్యక్రమం ఆహ్లాదభరితంగా సాగింది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా నాదస్వర కచేరీ జరిగింది. ఆపై కళాకారులు ఆలపించిన త్యాగరాయ కృతులు తిరునగరి వాసులను ఆకట్టుకున్నాయి. అలాగే తిరుపతి లక్ష్మీపురంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా త్యాగరాజ కృతులను ఆలపించి ఆహుతులకు ఆధ్యాత్మిక మనోల్లాసాన్ని పంచారు. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆండాళ్ నీరాటోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గోదాదేవికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై ఊరేగించారు. ఇక కడపలోని పెద్ద బెస్త వీధి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర పూజలు విశేషంగా జరిగాయి. లక్ష్మీ గణపతికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేసి పుష్పమాలలతో అలంకరించి నివేదనలు సమర్పించారు. అలాగే కడప జిల్లా రూకవారిపల్లెలోని శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారికి పంచామృతాలతో అభిషేక సేవను కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు అమ్మవారి అభిషేక సేవలో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనంతరం నిమ్మకాయ మాలలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
గుంటూరు శివారు ప్రాంతమైన తక్కెళ్లపాడు శ్రీ గంగా భ్రమరాంబ సమేత చంద్రశేఖర స్వామివారి దేవస్థానంలో 75వ వార్షిక మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి రుద్రాభిషేక మహోత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, మంగళప్రదాయక వస్తువులతో నమక చమక పారాయణ సహితంగా అత్యంత ఘనంగా సాగిన రుద్రాభిషేకం భక్తుల్లో భక్తు రసానుభూతి నింపింది. ఇక గుంటూరు జిల్లా మంగళగిరిలో అశ్వమేధ మహాగాయత్రి యజ్ఞం విశేషంగా నిర్వహించనున్నారు. లోక కళ్యాణార్థం జరిగే ఈ యాగంలో భాగంగా నగర వీధుల్లో శోభాయాత్ర భక్తురస భరితంగా సాగింది. భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించి శిరస్సుపై కలశాలను పెట్టుకుని ఊరేగింపుగా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతాలు సామూహికంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో చతుర్థి వ్రతాలలో పాల్గొని పునీతులయ్యారు. అనంతరం ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా గణపతి హోమం నిర్వహించారు. అదేవిధంగా అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు వేడుకగా జరిగాయి. స్వామివారి అభిషేకం అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహికంగా నిర్వహించిన విఘ్నేశ్వర ఆరాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విఘ్నాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి బాలాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఊంజల సేవ రమణీయంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక విశాఖపట్నం డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు మంగళప్రదాయని అర్చనలో పాల్గొని తరించారు. అదేవిధంగా హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరుమలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. హరిదేవేరికి అత్యంత వైభవపేతంగా సాగిన స్నపన తిరుమంజన సేవ జంటనగర్ వాసులను ముగ్ధులను చేసింది. తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదిక సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి పంచరత్న కృతులతో రసామృతాన్ని పంచింది. చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీ చెందిన డాక్టర్ రాజశ్రీ శ్రీపతి బృందం ఆలపించిన త్యాగరాయ కృతులు శ్రీవారి భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడించాయి. అలాగే తిరుపతి మహతి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం నాదయోగి శ్రీ త్యాగరాజ స్వామి వారికి వివిధ వాద్య ప్రదర్శనలతో నాదనీరాజనం సమర్పణ కార్యక్రమం వీరులవిందుగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో పలువురు కళాకారులు వీణ, మృదంగం, వేణువులతో ఆలపించిన నాదనీరాజనం తిరునగరి వాసులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.